నవరత్నాల వల్ల పేదల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 12% ఉన్న పేదరికం సీఎం జగన్ పాలనలో 3.6%కి తగ్గిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేశారన్నారు. సీఎం జగన్ హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందంటున్న శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. అయితే ఇది సూపర్ 6 కి ధీటుగా ఉందా? ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూసినటువంటి రోజులు ఎప్పుడు చూడలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది అని ప్రజలు కూడా అడగడం స్టార్ట్ అయింది. రైతులకు 16,000 చేయడం అంటే 5 సంవత్సరాల్లో 80,000 రూపాయల వరకు రైతులకు వస్తుంది. రైతు భరోసా కింద, పెట్టుబడి నిధి కింద. ఇవి కాకుండా ఆయన చెప్పకుండా ఉండేవి అనేకమైనటువంటి ఎన్నో మౌలిక వసతులు క్రియేట్ చేసేటి గ్రామాల సచివాలయ నిర్మాణాలు, ఈ వాలంటరీ వ్యవస్థ, ఉద్యోగాలు ఎన్ని పెంచినాడు అన్నీ కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక నమ్మకం, ఇంకా మెరుగైన తన ఆర్థిక స్థితిగతులు బాగుంటే చేయగలిగితే ఎంతైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది అందరి యొక్క ధైర్యం. ఎందుకంటే కరోనా సమయంలో అందరూ కూడా ఆర్థిక స్థితిగతులు బాగా కొద్ది రోజులు ఆపుదామని అంటే లేదు, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం కష్టాలు ఉందని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు. కాబట్టి మెరుగైనటువంటి పరిపాలన, పేదరికంలో ఆదుకోవటం, అన్ని రంగాలలో డెవలప్ చేయడం, అలాగే ప్రతి జిల్లా కొత్త జిల్లా కేంద్రాలని పూర్తి మౌలిక వసతులు కంప్లీట్ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం, ప్రతి జిల్లాలో ఒక స్కిల్ సెంటర్ పెట్టేసి నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా తీసుకున్న డెసిషన్స్ అయితేనేమి, ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన అన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాడు అన్నటువంటిది. అంటే ఇంకా కొన్ని చెప్పలేదు కదా అని అనుకోవచ్చు. చాలా విషయాలు అన్నీ కూడా 2 పేజీల మేనిఫెస్టోలో అన్నీ పెట్టలేరు. చేయగలిగేది ఏదైతే ఉంటుందో నిరుపేదలకు అవి చేసి చూపిస్తాడు అన్నటువంటి నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మేము చూసాం కాబట్టి ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా అని చెప్పి కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇప్పుడు సూపర్ 6 అని కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో దానికి ఖచ్చితంగా ధీటుగా ఉంది, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఒకటండి, ఇప్పుడు ఒకటి క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉండాలి. మన ఆర్థికంగా మనకు రెవెన్యూ డెఫిసిట్స్ పోగా ఇవన్నీ మిగతా రెగ్యులర్గా ఇచ్చేటువంటి డబ్బులన్నీ పోగా ఎంత బడ్జెట్ మన కెపాసిటీ ఉంది. ఇప్పుడు మనం చెప్పిన పథకాలు అమలు చేసేందుకే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. మరి ఆయన 6 గ్యారంటీస్ అని చెప్పినటువంటిది దాదాపుగా 150,000 కోట్ల పైగా బడ్జెట్ కేటాయం. ఎలా ఇస్తావు అని అంటే చెప్పడు. అంటే నా సూపర్ 6 అంటాడు, 2 రోజులు దాన్ని మర్చిపోతాడు, మళ్ళీ వేరేది మారుస్తానంటాడు. అలా 4,000 పెన్షన్ అంటాడు, దానికి క్లారిటీగా చెప్పడు. ఎందుకు ఈ మనుషుల క్రెడిబిలిటీ ఉండదు అంటే గత 5 సంవత్సరాల క్రితం మనం చూసాం, ఇంటికి బంగారు వచ్చేస్తుంది, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను అన్నమాట మాట్లాడు. సో ఆయన చెప్పింది ఏది కూడా చెయ్యడు అన్నటువంటిది ఖచ్చితంగా స్పష్టమవుతోంది. అందులో ఇప్పుడు చెప్పినవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా నా బడ్జెట్ ఆదాయాలు ఎంత వస్తే ఎలా చేయగలుగుతాను అన్నటువంటిది ఆయన ఫిగర్స్తో సహా చెప్తున్నాడు, ఎట్లా చేయగలుగుతానని. నీ పథకాల అమల్లో ఆర్థిక పరిస్థితి అనుగుణంగా నువ్వు ఎలా చేయగలుగుతావు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదు. 2024 ఎన్నికలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో వచ్చిందో కదా పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు కాబట్టి నిజంగా పేదల దగ్గరకు కూడా మొత్తం మేనిఫెస్టో కూడా వెళ్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మేము రాముతో సుష్మిత, సాక్షి టీవీ, రాయచోటి నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.